ఉద్యోగం రాలేదని ఒక యువతి ఏకంగా పోలీస్ అవతారం ఎత్తింది. ఏడాదిగా నకిలీ ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతూ మోసాలకు పాల్పడుతోంది. తాజాగా పెళ్లి విషయంలోనూ అబ్బాయి తరపు వారిని మోసం చేసేందుకు ప్రయత్నించింది. కానీ పాపం పండడంతో ఎట్టకేలకు అడ్డంగా దొరికిపోయింది. వారి ఫిర్యాదు మేరకు నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న మాలవికను రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. నార్కెట్పల్లికి చెందిన మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది. రిటెన్ టెస్ట్లో పాస్ అయినప్పటికీ కంటి సమస్య ఉండడంతో మెడికల్ టెస్ట్లో క్వాలిఫై కాలేదు. దీంతో ఉద్యోగం మిస్ అయింది. ఎస్ఐగా సెలెక్ట్ కాకపోయినా యూనిఫామ్, ఐడి కార్డు తయారు చేసుకుని ఆర్పీఎఫ్ ఎస్ఐ అని చెప్పుకొస్తుంది. శంకర్పల్లిలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నట్లు అందరినీ నమ్మించింది. ఇటీవల కుటుంబ సభ్యులు పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా యూనిఫామ్లోనే వెళ్ళింది. అయితే అబ్బాయి తరపు వాళ్లకు అనుమానం రావడంతో పోలీసు ఉన్నతాధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. నల్గొండలో మాలవికను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెను ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం చెప్పింది. ఎస్ఐ ఉద్యోగం రాలేదని, తన తల్లిదండ్రులు బాధపడుతుండడంతో తాను ఈ పని చేస్తానని ఒప్పుకుంది.